సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్థిక నేరాల విభాగానికి పోలీస్ స్టేషన్ హోదా లభించింది. తెలంగాణలోని ఆర్థిక నేరాల విభాగానికి పోలీస్ స్టేషన్ హోదా కల్పించడం ఇదే మొదటిసారి. ఇకపై ఆర్థిక నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు నేరుగా ఎకనామిక్ అఫెన్స్ వింగ్ స్వీకరించడమే కాకుండా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్పందన అందిస్తారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఈఓడబ్ల్యూ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ విభాగానికి కొత్తగా పోలీస్ స్టేషన్ అధికారం అయితే హోదా అయితే కల్పించడం జరిగింది. ఈ విధంగా ఈఓడబ్ల్యూ వింగ్ కి పోలీస్ స్టేషన్ హోదా కల్పించడం అనేది ఇదే మొదటిసారి. బేసిక్గా అయితే కేసెస్ అన్ని నార్మల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈ ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసెస్ అయితే అవి ఈఓడబ్ల్యూ విభాగానికి అయితే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా జరిగినప్పుడు టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. దాంతోపాటు నార్మల్ పోలీస్ స్టేషన్లో మ్యాన్ పవర్ తక్కువ ఉండడం కానివ్వండి, దాంతోపాటు ఈ ఆర్థిక నేరాలకు సంబంధించిన స్పెషలిస్టులు ఉండకపోవడం వల్ల ఆ కేసుకి చాలా టైం పడుతుంది. అదే ఇప్పుడు ఈఓడబ్ల్యూ అనేది సపరేట్ పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి అక్కడ దానికి సంబంధించిన స్పెషలిస్టులే ఉంటారు కాబట్టి ఆ కేసు అనేది ఫాస్ట్గా సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నిందితులను కూడా చాలా త్వరగా పట్టుకునే అవకాశం అయితే చాలా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసు అయితే చాలా చవిచూస్తున్నాం. నార్మల్గా ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించినవే కానివ్వండి, ల్యాండ్ ఇష్యూసే కానివ్వండి, ఫోర్జరీ కానివ్వండి, ఇటువంటి కేసెస్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి. సో ఇటువంటి కేసెస్తో మీరు ఉన్నట్లయితే వెంటనే ఈఓడబ్ల్యూ విభాగానికి ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పోలీస్ స్టేషన్లో అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మీ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. కెమెరామ్యాన్ శివాతో స్పందన, ఏబీ ఆంధ్రజ్యోతి.